Hello everyone, welcome to Compete Minds. Today we are going to solve some questions on subject verb agreement. Subject verb agreement అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇందులో రూల్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింపుల్గా ఉంటాయి. అయినప్పటికీ మనకి ఈ పర్టికులర్ టాపిక్ పై క్వశ్చన్స్ డిఫరెంట్ లాజిక్స్తో ఇవ్వడం వల్ల మనం ఈ క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఒక బేసిక్ రూల్పై డిపెండ్ అయి ఉంటుంది. ఈ రూల్ ఏంటండి అంటే సింగులర్ సబ్జెక్టు సింగులర్ వెర్బ్నే తీసుకుంటుంది మరియు ప్లూరల్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వెర్బ్నే తీసుకుంటుంది. ఈ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది ఈ బేసిక్ రూల్ మీద ఆధారపడి ఉంటుంది. వీటిపై మనకి లాజికల్గా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ద ఫస్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ ఫర్ అనలైజింగ్ బిగ్ డేటా ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ విత్ హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ బై సర్టైన్ కార్పొరేషన్స్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మాట్లాడుతున్నాం మరియు దీని తర్వాత ఒక ఎపోజిటివ్ వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆన్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్స్ ఫర్ అనలైజింగ్ బిగ్ డేటా ప్రాజెక్ట్స్ అనేది మనకి ఒక ఎపోజిటివ్ అవుతుంది. ఎపోజిటివ్ అనేది సబ్జెక్ట్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మరియు దీని తర్వాత మనం ఒక ప్లూరల్ వెర్బ్ అని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. సో ద యూసేజ్ ఆఫ్ ఆర్ ఈజ్ రాంగ్ హియర్, వీ కెన్ రైట్ ఈజ్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనకి సెంటెన్సెస్ అనేవి తయారు చేసేటప్పుడు ఈ సెంటెన్సెస్లో సబ్జెక్ట్తో పాటుగా కొన్ని ఎపోజిటివ్స్ లేదా రిలేటివ్ క్లాజెస్ లేదా కొన్ని ఎడిటివ్స్ అనేవి ఇచ్చి సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇటువంటి సందర్భంలో మనం ఇచ్చిన సబ్జెక్ట్కి వెర్బ్ని టాలీ చేసి కరెక్ట్ వెర్బ్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నౌ లెట్ us see the next question. Observe this. The renowned scientist who is one of the foremost experts in renewable energy and is credited with developing groundbreaking technologies are working on a new project in isolation. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ద రినౌండ్ సైంటిస్ట్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్ అండ్ హూ ఈజ్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ డెవలపింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీస్ అనేది మనకు ఒక రిలేటివ్ క్లాజ్. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఒక రిలేటివ్ క్లాజ్ ఇవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ టెక్నాలజీస్ తర్వాత ఒక ప్లూరల్ వెర్బ్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఈ టెక్నాలజీస్ అనేది ఈ రిలేటివ్ క్లాజ్కి సంబంధించింది. మనం ప్రధానంగా మాట్లాడేది ఒక సింగులర్ సబ్జెక్ట్ సైంటిస్ట్. ఇది ఒక సింగులర్ కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ఏమవ్వాలండి, ఖచ్చితంగా ఒక సింగులర్ వెర్బ్ని మనం వాడాలి. సో ద యూసేజ్ ఆఫ్ ఆర్ ఈజ్ రాంగ్ హియర్, వీ కెన్ రైట్ ఈజ్. ఈ విధంగా మనకి సెంటెన్సెస్లో సబ్జెక్ట్కి మరియు వెర్బ్కి మధ్య కొన్ని ఎపోజిటివ్స్ లేదా రిలేటివ్ క్లాజెస్ లేదా కొన్ని ఎడిటివ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ సెంటెన్స్లో ఆర్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ డి అవుతుంది. నౌ లెట్ us see the next one. Observe this. Reena as well as his colleagues have contributed significantly to the success of the project which is based on genetics. సో ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో రీనా తర్వాత యాజ్ వెల్ యాజ్ అనే ఒక ఎడిటివ్ అంటే సబ్జెక్ట్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్ని మనం ఎడిటివ్స్ అంటాం. టుగెదర్ విత్, అలాంగ్ విత్, ఇటువంటి వర్డ్స్ని మనం ఎడిటివ్స్ అని అంటాం. యాజ్ వెల్ యాజ్ ఈ వర్డ్స్ అనేవి సబ్జెక్ట్ కోసం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ వర్డ్స్ ఉన్నప్పుడు కేవలం మనం సబ్జెక్ట్కి అనుగుణంగానే వెర్బ్ని వాడుతాం. ఇక్కడ రీనా అనేది సింగులర్ కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా సింగులర్ ఫామ్లో ఉండాలి. సో ద యూసేజ్ ఆఫ్ హ్యావ్ ఈజ్ రాంగ్ హియర్, వీ కెన్ రైట్ హ్యాజ్. హ్యాజ్ అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి సబ్జెక్టు మరియు వెర్బ్ మధ్య డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్, అది రిలేటివ్ క్లాజ్ కావచ్చు, ఎపోజిటివ్ కావచ్చు, ఈ విధంగా ఎడిటివ్ కావచ్చు, ఇటువంటి కన్స్ట్రక్షన్స్ మనకి సెంటెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకున్నటువంటి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ యొక్క సింపుల్ రూల్ని అప్లై చేసి మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ హ్యావ్ అనేది రాంగ్ కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next one. After this, 70% of the Earth's surface are covered with water, highlighting the importance of ocean conservation. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ 70% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అని ఉండడం మనం గమనించవచ్చు. మనకి వర్డ్స్ ఈ నెంబర్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం సాధారణంగా పర్సంటేజెస్ కానీ లేదా ఫ్రాక్షన్స్ని కానీ వాడినప్పుడు ఆఫ్ అనే వర్డ్ని వాడుతాం నెంబర్స్ని వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు. ఈ ఆఫ్ తర్వాత
మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దీని ప్రకారం మనం వెర్బ్ని చూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్ తర్వాత ఎర్త్ సర్ఫేస్ ఉంది. సర్ఫేస్ని ఒక అన్కౌంటబుల్ నౌన్లో మనం సింగులర్ ఫామ్లో వాడుతాము. కాబట్టి ఇక్కడ మనం వెర్బ్ ఖచ్చితంగా సింగులర్ ఫామ్లోనే వాడవలసి ఉంటుంది. సో ద యూసేజ్ ఆఫ్ ఆర్ ఈస్ రాంగ్ హియర్. ఆర్ అనేది రాంగ్ కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా నెంబర్స్ని మనం వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆఫ్ తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దీని ప్రకారం మనం వెర్బ్ని చూజ్ చేసుకుంటాం. నౌ లెట్ us see the next one. The number of books in the library have increased significantly since the last inventory check. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ద నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ద నెంబర్ అనేది ఎప్పుడు కూడా మనం సింగులర్గా వాడుతాం. అలానే ఏ నెంబర్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక ప్లూరల్ ఫామ్గా ఒక ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటాం. మనం ఇక్కడ ద నెంబర్ వాడబడింది కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. సో ద యూసేజ్ ఆఫ్ హ్యావ్ ఈజ్ రాంగ్ హియర్. ఇక్కడ మనం హ్యాజ్ వాడాలి. ద నెంబర్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ని తీసుకుంటుంది. ఏ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ వెర్బ్ని తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది ఎర్రర్ అవుతుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. Across the Grand Canyon trail hikes hundreds of tourists every year. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది ఒక ఇన్వర్టెడ్ సెంటెన్స్. ఇన్వర్టెడ్ సెంటెన్స్ అంటే సాధారణంగా మనం ఒక సెంటెన్స్ని సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో రాస్తాం. అదే ఒక ఇన్వర్టెడ్ సెంటెన్స్ని వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రూపంలో రాస్తాం. దీని తర్వాత రిమైనింగ్ వర్డ్స్ అనేవి మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో వెర్బ్ను ముందు రాసి సబ్జెక్ట్ని తర్వాత రాసే ఈ కన్స్ట్రక్షన్ మనం ఇన్వర్టెడ్ సెంటెన్స్ అని అంటాం. మనం కొన్ని సందర్భాల్లో ఎంఫసైజ్ చేయడానికి ఈ ఇన్వర్టెడ్ సెంటెన్సెస్ని మనం వాడుతుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్రాస్ ద గ్రాండ్ క్యానియన్ ట్రైల్ అనేది మనకు ఒక మాడిఫైర్ అవుతుంది. దీని తర్వాత హైక్స్ అనేది ఒక వెర్బ్ అవుతుంది. హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ టూరిస్ట్స్ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఒక ప్లూరల్ ఫామ్ కాబట్టి మన వెర్బ్ ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. సో హైక్స్ అనేది ఎస్ అనేది మనం ఒక సింగులర్ సబ్జెక్ట్కి యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అనేది మనకి ఎర్రర్ అవుతుంది. ఓన్లీ హైక్ అని రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సో ద యూసేజ్ ఆఫ్ హైక్స్ ఈజ్ రాంగ్ హియర్. హైక్స్ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ యొక్క వెర్బ్ ఫామ్. కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టూరిస్ట్స్ అనే ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్లూరల్ వెర్బ్నే వాడవలసి ఉంటుంది. కాబట్టి మనం జస్ట్ హైక్ అని రాసినట్లయితే సరిపోతుంది. సో ద యూసేజ్ ఆఫ్ హైక్స్ ఈజ్ రాంగ్ హియర్. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అవుతుంది. ఈ విధంగా సబ్జెక్ట్ వెర్బ్ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా ఉన్న మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ లాజికల్గా ఇవ్వడం వల్ల ఈ కాన్సెప్ట్ని మనం చాలా జాగ్రత్తగా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మరియు వెర్బ్ మధ్య కొన్ని ఎపోజిటివ్స్ కానీ లేదా కొన్ని ఎడిటివ్స్ కానీ లేదా ఒక రిలేటివ్ క్లాజ్ ఇచ్చి సెంటెన్స్ అడుగుతుంటారు. అలానే ఇటువంటి ఇన్వర్టెడ్ సెంటెన్సెస్ ఇచ్చి కూడా మనకి ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్పై క్వశ్చన్స్ అడగడం మనం గమనించవచ్చు. ఇటువంటి సందర్భంలో మనకి సబ్జెక్ట్ ఏంటి, అలానే దానికి తగ్గట్టు వెర్బ్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకుని ఈ క్వశ్చన్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.